ఇప్పుడు రెండో విషయం మీరు అసలు ఈ విగ్రహాల సంగతి ఏంది అని అడిగారు. హ్మ్. అంటే క్రైస్తవ్యంలో విగ్రహాలను కూలగొట్టమని ఉందా? మీ బైబిల్‌లో ఉన్నట్లుగా విన్నాను. హ్మ్. చాలామంది లలిత్ కుమార్ గావచ్చు, కరుణాకర్ సుగుణ గావచ్చు, అమర ప్రసాద్ గావచ్చు, ఇంకా చాలామంది వచ్చేసాయి కదా! ఇవాళ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన చాలా తర్వాత ఛానల్స్‌లో డిస్కషన్ చేద్దాం. చేద్దాం. ఫస్ట్ అంటున్నారు. ఏమని? కేవలం బైబిల్‌లో ఒక్కటే కాదు. ఖురాన్‌లో ఖురాన్‌లో కూడా ఉంది. ఉందా? బ్రదర్ నేను నాకు కామెంట్స్‌లో వచ్చాయి అవి. బైబిల్‌కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. హ్మ్. బైబిల్‌కి నేను ప్రతినిధిని. దేవునికి నేను ప్రతినిధిగా ఉన్నాను ఇక్కడ. బైబిల్ గ్రంథానికి సంబంధించిన పనివాడిని నేను. సేవకుడిని కాబట్టి బైబిల్‌లో ఏముందో నేను చెప్తాను. హ్మ్. నేను మీతో ఒక విషయం చెప్తాను బ్రదర్. నేను ఇక్కడ నుంచి మాకు ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. విజయవాడ. హ్మ్. ఆదివారం ఖమ్మంలో సర్వీస్ జరగడం కంటే ముందు ఇబ్రహీంపట్నం వెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. వెళ్ళేటప్పుడు నా కారులో నేను వెళ్ళేటప్పుడు నా కారు డ్రైవరు హిందూ. అతనేమన్నాడంటే ఆ ఎళ్ళే దారిలో దాదాపు ఒక 100 అడుగులో, 150 అడుగులో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. హనుమంతుడి విగ్రహం. మీకు ఐడియా ఉందో లేదో. హ్మ్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అతను వెళ్ళేటప్పుడు చూసి దండం పెట్టేవాడు. వచ్చేటప్పుడు చూసి దండం పెట్టేవాడు. నన్ను అడిగాడు, "అన్నా చూడన్నా ఎంత గొప్ప దేవుని విగ్రహమో అసలు అద్భుతంగా ఉంది" అని అన్నాడు. అని దండం పెడుతుంటే నేనన్నాను గదా! నేనేమన్నానంటే, "నిజమే కానీ దండం పెడితే ఈ విగ్రహాన్ని తయారు చేసిన వాడికి పెట్టాలన్నాను నేను. హ్మ్. ఆ విగ్రహానికి కాదు దండం పెట్టేది. నువ్వు దండం పెట్టాలనుకుంటే దాన్ని అట్లా తయారు చేసిన వాడికి పెట్టాలి. ఎందుకంటే దానికి సృష్టికర్త ఒకడున్నాడు. దాన్ని తయారు చేసిన వాడే దానికి సృష్టికర్త. హ్మ్. నువ్వు నేనెళ్ళి విగ్రహానికి దండం పెట్టడం కాదు. ఒకవేళ వాటికి ప్రాణం ఉంటే విగ్రహాలే తయారు చేసిన మనిషికి దండం పెట్టాలి. నువ్వు నన్ను ఇలా తయారు చేసావు. అందులో ఉన్నది కొంత సిమెంటు, కొంత ఇసుక, కొంత రాయి, కొంత ఇనుము, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఎక్కడ పడిపోయి ఉంటే వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి దానికి ఒక రూపం ఇచ్చి వాటిని నిలబెట్టి వాటిని ప్రాణ ప్రతిష్ఠ చేసే వరకు అన్ని మనుషులే చేసింది. హ్మ్. వాటంతటికి వచ్చి నిలబడి ఉంటే మనం వాటికి దండం పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఒక శిల్పి తయారు చేశాడు. అందులో ఒక టాపీ మేస్త్రి ఉన్నాడు, అందులో ఒక కమ్మరాయన ఉన్నాడు, అందులో ఒక పని చేసేవాడు శిల్పి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి దండం పెట్టాలి. దానికి పెట్టడం కాదని చెప్పాను నేను. ఇప్పుడు మీరు సిలువను చూసి ప్రేయర్ చేస్తారా? చేయరా? చేయం మేము. సిలువను చూసి ప్రేయర్ చేయం. దేవునికి మాత్రమే ప్రేయర్ చేస్తాం మేము. హ్మ్. ఆత్మకు సిలువలు మాత్రమే. కూడా పెడతారు కదా ఎవరికి? చర్చిల పైన. అదొక జ్ఞాపకంగా యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువ మీద మరణించాడు. సిలువేం మారలా. సిలువ అలాగే ఉంటుంది. హ్మ్. చెక్కతో చేసినా, కర్రతో చేసినా, రాయితో చేసినా, బంగారంతో చేసినా సిలువ అంటే అడ్డుకర్ర, నిలువు కర్ర. హ్మ్. దాన్ని అలా పెడతారంతే. దానికి ఎవడు పూజ చేయడు. హ్మ్. సిలువకి ఎవడు పూజ చేయడు బ్రదర్. మెడలో దండలేసుకుంటారుగా మరి. అంటే మెడలో దండలేసుకుంటారు అని అంటే ఇప్పుడు మెడలో దండేసిన వాడికి దండం పెడతారు. ఇప్పుడు హిందూ సహోదరులు దండకు వాల్యూ ఎవరా మీరు? బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను వినండి. హిందూ సహోదరులు పెళ్ళైన తర్వాత మంగళసూత్రాలు మెడలో వేసుకుంటారు ఆడపిల్లలు. మంగళసూత్రాలు వేస్తారు కదా, వాటికి పూజ చేస్తారు వెళ్ళి జనాలు. హ్మ్. అది వాళ్ళ పద్ధతి. మెడలో దండలు వేసుకోవాలా, నెత్తి మీద సిలువ గుర్తు పెట్టుకోవాలా, సిలువ ఉంగరం పెట్టుకోవాలా, చెప్తున్నా కదా బ్రదర్. ఇవన్నీ కాపీ పేస్ట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా. హ్మ్. మీరు మెడలో హనుమంతుడు బొమ్మ వేస్తే, హ్మ్. మీరు మెడలో శివుడు బొమ్మ వేస్తే, మరి మేము కూడా ఏదో ఒక బొమ్మ వేసుకోవాలి అన్నట్లు సిలువ గుర్తులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంతే తప్ప దాన్ని బైబిల్ అంగీకరించలా. బైబిల్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని చెప్పలా. ఇక విగ్రహం గురించే చెప్తాను బ్రదర్. హ్మ్. విగ్రహం అంటే ఎందుకు మీ క్రైస్తవులకు అంత ద్వేషం అన్నది నీ ప్రశ్న. అవును. మీ ముస్లింలకు ఎందుకు అంత ద్వేషం అన్నది మీ ప్రశ్న. అవును. నేనేమంటానంటే అంటే ఇది కూడా ఎందుకు అడుగుతున్నానంటే మనుషుల్ని డైరెక్ట్‌గా ఏం చేయలేక, హిందువుల్ని డైరెక్ట్‌గా ఏం చేయలేక, చేతకాక ఆ, ఈ రకంగా దాడి చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలనే ప్రయత్నం అని చెప్పి ఏం చేసినా బ్రదర్ హిందువులే చేయాలి. హ్మ్. క్రైస్తవులకి ముస్లింలకి అంత సీన్ లేదు బ్రదర్. హ్మ్. ఎందుకంటే ప్రార్థనా మందిరాలు పడగొట్టినా, బైబిల్ గ్రంథాలు తగలబెట్టినా, లేకపోతే రాష్ట్రాలను రావణ కాష్టం చేసినా, హ్మ్. లేకపోతే కత్తులు పట్టుకొని దేవుని పేరుతో రోడ్ల మీద తిరిగినా, జై శ్రీరామ్ అనుకుంటే కర్రలు పట్టుకొని తిరిగినా, 10 మందిని పట్టుకొని కొట్టినా, నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా, అది హిందుత్వం వదిలే చేయాలి. క్రైస్తవులు ముస్లింలు చేయలేరు బ్రదర్. అది జరిగే పని కాదు. అదే అందుకని రెండోది అలా చేయలేకే చీకట్లో దాడిలా? రెండోది అట్లా ఏం లేదు బ్రదర్. ఇది వ్యక్తిగతమైన ద్వేషం అసలే కాదు బ్రదర్. హ్మ్. మీరు నన్ను సూటిగా ప్రశ్న అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను. విగ్రహం గురించి అడిగారు కాబట్టి. హ్మ్. మాకు సంబంధించినంత వరకు బ్రదర్, ఇప్పుడు సింపుల్‌గా ఒక మాట చెప్తాను. మీరే నాకు సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక కుమ్మరాయన కుండలు తయారు చేస్తా ఉండేవాడట. ప్రతిరోజు మైదానంలోనికెళ్ళడం, హ్మ్. మట్టి తీసుకోవడం, కాళ్ళతో తొక్కడం, సారె మీద పెట్టి కుండలను తయారు చేసి అక్కడ పెట్టడం, రావడం, ఇంటికెళ్ళిపోవడం, వాటిని అమ్ముకోవడం. ఇది అతని దినచర్య. అనుకోకుండా ఒకరోజు
కుండలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాయట. కథ కొండలెట్ట మాట్లాడుకుంటే అని అనొద్దు, ఇందులో లాజిక్ ఎతకొద్దు, జస్ట్ కథ నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఉమ్, ఆ రోజు కుమ్మరాయన యథావిధిగానే కుండలు తయారు చేయడానికి అక్కడికి వెళ్ళాడట. వెళితే మైదానానికి వెళితే కుండలన్నీ కలిసి అన్నాయట, రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఉమ్, ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని తయారు చేసావు కదా, ఇప్పుడు మేము నిన్ను తయారు చేసుకుంటాం అన్నాయట. అది జరిగే పనేనా? ఉమ్, కుండలు కుమ్మరాయన్ని తయారు చేస్తాయా? జరిగే పనేనా? కాదు. కుమ్మరాయన కుండలను తయారు చేయగలడు, అది జరిగే పని. మేమేమంటామంటే మనిషిని తయారు చేసిన వాడు దేవుడు. దేవుని చేతుల్లో తయారు చేయబడ్డ నువ్వు దేవుణ్ణి ఎలా తయారు చేస్తావు? నీకు దేవునికి నమస్కారం పెట్టాలనిపించింది, దేవునికి పెట్టు. దేవా నువ్వు ఉన్నావు, నేను నిన్ను నమ్ముతున్నానని దేవునికి దండం పెట్టు. ఉమ్, దేవుణ్ణి నీ చేతులతో ఎలా తయారు చేస్తాను? ఇది ఎలా సాధ్యం అసలు నీకు? నువ్వు ఎట్లా తయారు చేస్తావు దేవుణ్ణి? నువ్వు దేవుణ్ణి చూసావా? పోనీ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఏ వ్యక్తి సరే, మీ అయినా ఇంట్లో అసలు ఎక్కడ కూడా క్రిస్టియన్ ఫోటోలు లేవా? అది యేసు ప్రభు గారి ఫోటోలు లేవా? ఉన్నవి క్రీస్తు ఫొటోస్ కావవి, ఉమ్, నామకార్థంగా పెట్టుకున్నవే తప్ప. ఉమ్, మీరు ఇల్లు మొత్తం వెతకండి, మీకు ఎక్కడ యేసుప్రభు ఫోటో దొరకదు. ఉమ్. ఎవరు తీశారండి? అంటే ఫోటో అయినా విగ్రహం అయినా ఒకటే కదా. ఫోటో అయిన విగ్రహం అయినా ఒకటి. ఎవరు తీశారు? ఉమ్, ఆయన ఫోటో ఎవరు తీశారండి? తయారు 2000 చేసింది సంవత్సరాల ఎవరు? క్రితం యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఎవరు తీశారు? మీకు ఒక విషయం చెప్పను బ్రదర్, ఉమ్, చాలా మంది ఇంట్లో శాంతి సందేశం కృష్ణ ఫొటోస్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఫొటోస్ లాగా ఇలా పెట్టుంటాడు ఆయన. ఉమ్, కృష్ణ ఫొటోస్ ఉంటాయి, సూపర్ స్టార్ కృష్ణ ఫొటోస్. ఉమ్, మీరు అమెరికా లాంటి దేశాలు వెళితే అక్కడ మీకు ఒక తెల్ల ఆయన క్రీస్తు ఫొటోస్ లాగా కనపడతా ఉంటాయి. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, చూడలేదు. అందులో హాలీవుడ్కి సంబంధించిన ఒక హీరో, అతని ఫొటోస్ ఎక్కువగా కనపడతా ఉంటాయి. మీరు కొరియాకి వెళ్ళి వెళ్ళండి, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉమ్, అక్కడ నల్లటి వ్యక్తి క్రీస్తులాగా మీకు ఫోటోల్లో కనపడతా ఉంటాడు. ఉమ్, ఇప్పుడు విషయం ఏంటంటే సినిమా హీరోలు లేకపోతే క్రీస్తులాగా నటించినటువంటి వ్యక్తులు, ఉమ్, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎలా ఉంటాడేమో, బైబిల్ గ్రంథంలో ఆయన గురించిన వర్ణన ఉంది. ఉమ్, అగ్నిజ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు, అపరంజి అంటే బంగారాన్ని పోలిన పాదాలు కలిగిన వాడు, ఉమ్, మెడ వరకు తెల్లని జుట్టు, ధవళవర్ణమైనటువంటి జుట్టును కలిగిన వాడు, నోటి నుంచి 2 వైపులా పదునున్న ఖడ్గం లాంటి మాటలు కలిగిన వాడు, ఆయన నడుముకి దట్టి కట్టుకున్నవాడు అనుకుంటా. అతని గురించి, ఆయన మనుష్య కుమారుని గురించి ఆయన ఎలా ఉండేవాడో ఒక పోలిక రాయబడింది. ఆ పోలికతో పాటుగా ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన గొర్రె పిల్లలకి కాపర్ లాంటి వాడిని అని చెప్పాడు అని చెప్పి గొర్రెలు కాస్తున్నట్లుగా ఒక ఫోటో, ఉమ్, ఆయన సిలువను మోసాడు కాబట్టి సిలువను మోస్తున్నట్లుగా ఒక ఫోటో, ఉమ్, ఒక యూదుడు ఎలా ఉంటాడు? మీరు చూడండి, ప్రపంచంలో దాదాపు ఏ జాతి డిఎన్ఏ యూదులతో కలవదు. యూదుల డిఎన్ఏ వేరే ఉంటుంది, ఉమ్, మన డిఎన్ఏ యూదుల డిఎన్ఏ కలవదు. యూదులందరూ కూడా మీరు గమనిస్తే ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. మీరు చైనా వాళ్ళని చూసారా? ఉమ్, నలుగురిని పక్కన నిలబెడితే ఎవడెవడు మనకు అర్థం కాదు. ఉమ్, నేపాల్ వాళ్ళని చూడండి, మనకు అర్థం కాదు అసలు. యూదులను కూడా చూడండి, వాళ్ళు ఒక్కలాగే ఉంటారు. ఉమ్, వాళ్ళ ఎత్తు, పొడవు, మాట్లాడే తీరు, పద్ధతి అలా అని వాళ్ళ ఆకారాన్ని బట్టి గీసుకున్నాడు తప్ప అది క్రీస్తు రూపం కాదు బ్రదర్. ఉమ్, బైబిల్ అందుకే అంటది ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తయారు చేయొద్దు. అది చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు రాముడి విగ్రహం పెట్టుకోవద్దు, లేకపోతే విష్ణు విగ్రహం పెట్టుకోవద్దు, హనుమంతుడి విగ్రహం పెట్టుకోవద్దు, దేవతల విగ్రహం పెట్టుకోవద్దు అని చెప్పలా ప్రభు. ఆయన ఏమన్నాడు అని అంటే, నాకు మీరు విగ్రహాన్ని చేయొద్దు, ఎందుకంటే నేను విగ్రహంలో ఉండను, నన్ను విగ్రహంలో మీరు చూడలేరు. ఉమ్, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, మీరు తయారు చేసే గుడుల్లోనే ఆయన ఉండడు అని ఉంది బైబిల్లో. ఉమ్, టెంపుల్స్లో ఆయన ఉండడు అని రాయబడి ఉంది చాలా స్పష్టంగా. ఉమ్. అందుకే మేము విగ్రహాన్ని నమ్మం బ్రదర్. మీరు గమనించండి, బైబిల్లో విగ్రహం గురించి ఒక ఆహా, మాట రాయబడి ఉంటుంది, చెప్పనే ఉండండి. ఉమ్, ఏమనంటదంటే, సాక్షాత్తు దేవుని ఆత్మ చెప్పే మాట అది, ప్రవక్త రాస్తాడు ఆయన చెప్పేటప్పుడు. ఏమనంటాడే, విగ్రహాలను పూజించే వారికి తెలివి లేదు అని అంటాడు. ఉమ్, అదేంటి ఇంత మాట అన్నాడు అని మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు, ఒక చెట్టును నరుకుతాడు, నరికిన చెట్టులో కొంత భాగాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తనకు కావలసిన మంచాన్నో టేబుల్నో తయారు చేసుకుంటాడు. దానితోనే మాంసం కొట్టే మొద్దును తయారు చేసుకుంటాడు. మిగిలిన కొంత భాగాన్ని తీసుకొని వచ్చి పొయ్యిలో పెట్టి తగలబెట్టుకుంటాడు. అదే భాగాన్ని ఒక విగ్రహం లాగా చెక్కి దానికి దండం పెడతాడు. ఈ మనిషికి ఆలోచన ఉండదా అని అడుగుతుంది బైబిల్. ఉమ్. అర్థమైందా ఇప్పుడు brother? మీరు తెలివైన వాడు కాదు అని చెప్పేసి అన్నారు కదా. ఎవరు? ఇప్పుడు అంటే ఎట్లా విగ్రహాలు పెట్టే వాళ్ళకి తెలివి ఉండదు అని చెప్పేసి అవును, అన్నారు కదా. వాస్తవం బ్రదర్. అది అట్లా ఉండదు. ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఉందని చెప్పేసి అన్నారు అవును, కదా. ఉంది బ్రదర్. జ్ఞానం లేని వారు అని ఉంది. రేవంత్ రెడ్డి ఎవరు? సీఎం. ఉమ్. తెలివితేటలతోనే కదా అంత పై స్థాయికి వెళ్ళి సీఎం అయ్యాడు. ఈ లోక చంద్రబాబు నాయుడు జ్ఞానం ఎవరు? వేరు, దేవుని జ్ఞానం వేరు బ్రదర్. దైవ జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. ఉమ్, దేవుడు చేసిన పని గురించి పరిశీలించడానికే
శాస్త్రవేత్తలు పుట్టుకొని వచ్చారు. జీవితకాలం పరిశీలించినా దేవుని సృష్టిలోనే ఏదో ఒకటి కనిపెడతారు వాళ్ళు, లేనిదేం కనిపెట్టరు. దేవుడు చేసిన సృష్టిలోనే ఏర్పాటు చేయబడిన విధానంలో ఏదన్నా ఒకటి కనిపెట్టి ఇది ఎక్కడుంది, దీనికి ఇది అని చెప్తారు తప్ప కొత్తగా వీళ్ళు కనిపెట్టేది ఏముండదు. దైవ జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు బ్రదర్. మరి పాస్టర్ అజయ్ బాబుకి అసలు భయం లేదా? మరి విగ్రహాన్ని పగలగొడతా అన్నారు ఇందాకడ యేసుప్రభు గారిది. మీ వాళ్ళు మీ పైన అటాక్ చేస్తారేమో మరి? నేను రాముడి విగ్రహం పగలగొడతానని చెప్పలా, కృష్ణుడి విగ్రహం అదే పగలగొడతానని చెప్పలా, క్రిస్టియన్సే అటాక్ చేస్తారేమో అంటున్నా. ముత్యాలమ్మ విగ్రహం పగలగొడతానని చెప్పలా, విగ్రహాలను పగలగొట్టండి అని పిలుపును ఇవ్వాల. నాకు యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, ఆయన ఆత్మయ్య ఉన్నాడని తెలుసు. మోకాళ్ళ మీద కూర్చున్నా, నిలబడినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడని తెలుసు. నా ప్రార్థనకు సమాధానం వస్తుంది అని తెలిసినప్పుడు సిమెంట్తో తయారు చేసినవో, రాళ్లతో తయారు చేసినవో, ప్రాణం లేని బొమ్మలని నా ఇంటి ముందు నేను ఎందుకు పెట్టుకుంటాను? అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విగ్రహాల్ని ఇష్టం ఉన్న వాళ్ళు పూజించవచ్చు, కానీ నేను మాత్రం పూజించను. బైబిల్ ఒప్పుకోదు విగ్రహారాధనకి. ఓకే. నేను బైబిల్ని నమ్ముతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహానికి నమస్కరించేవారు ఎవరైనా మిగిలిన విగ్రహాలకు కూడా నమస్కరించుకోవచ్చు నిరభ్యంతరంగా. ఓకే. మరే విగ్రహాన్ని ఆరాధించేవారు ఎవరైనా మిగిలిన దేవీ దేవతల విగ్రహాలను కూడా ఆరాధించుకోవచ్చు నిరభ్యంతరంగా. మరి ఇప్పుడు మీటింగ్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెడతారు? ఏ మీటింగ్స్? ఇప్పుడు మీరు మీటింగ్స్ పెడతారు కదా, చర్చ్ మీటింగ్స్. యేసుక్రీస్తు ప్రభు ఎవరింట్లో వాళ్ళే ఉండి ఆరాధించుకోవచ్చుగా అందరూ. మాకది ఆజ్ఞ తేజ. ఇప్పుడు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ని అనౌన్స్ చేస్తుంది అనుకో, అది ఫ్యామిలీలో ఉండే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకో. నాకు ఆ విషయం తెలిస్తే నా ఫ్యామిలీస్ అన్నిటికీ చెప్తాను కదా, నా బంధువులకి, స్నేహితులకి. ఇప్పుడు పోలియో చుక్కలకి మందు వచ్చింది అన్న విషయం, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించాలన్న విషయం అందరికీ చెప్తాం కదా. కరోనా వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ వేయించడని అందరికీ చెప్తాం కదా. అలాగే పాపానికి ఒక మందు కనబడింది, పాపానికి ఒక మందు కనుగొనబడింది, అది యేసుక్రీస్తు ప్రభు రక్తమే, ఆయన నమ్మండి అని చెప్తాం మేము. నమ్మండి అని చెప్పడం తప్పు కాదుగా. నమ్మకపోతే చంపేస్తామంటే తప్పు, నమ్మకపోతే బతకనివ్వమంటే తప్పు, నమ్మకపోతే నీ అంతు తేలుస్తాం వెలివేస్తామంటే తప్పు, నమ్మకపోతే తల్లబాల కొడతామంటే తప్పు, నమ్మకపోతే బయటికి ఈడుస్తామంటే తప్పు. కానీ నమ్మండి అంటే తప్పే ఉంది? మాకు ఆయన చెప్పాడు, మేము నమ్ముతున్నాం. ఓకే. మేము నమ్మిందే ప్రకటిస్తా ఉన్నాం. రైట్. టాపిక్ డైవర్షన్ ఓకే, ఎటో వెళ్ళిపోతుంది. సో మరి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం పగలగొట్టినప్పుడు ఈ పాస్టర్లందరూ ఏమయ్యారు? పైకి చెప్పడమే చెప్తారు కానీ మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఎవరు ఖండించారు? ఖండించాలంటే మేము ఏం చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అట్లా చేయడం తప్పు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటే అని చెప్పాలి కదా. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రార్థనా మందిరాల మీద దాడులు చేసినప్పుడు, ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు గురించి నోటుకొచ్చినట్లుగా సనాతన ధర్మరక్షకులు వీడియోలు చేసి అప్లోడ్ చేసినప్పుడు, నగ్నంగా క్రైస్తవ స్త్రీలను నడురోడ్డు మీద ఊరేగించి అసభ్యంగా తాకి వాళ్ళని పొలాల్లో మానభంగం చేసి చంపి ఊరవతలు విసిరేసినప్పుడు, ఇంట్లో కూర్చొని అన్నం తింటున్న పాస్టర్లను తుపాకీలతో కాల్చి మిగిలిన పాస్టర్లను కూడా చంపుతామని అక్కడ ఒక రెడ్ లిస్ట్ కరపత్రాలు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము నమ్ముకున్న దేవుని గురించి సువార్త ప్రకటించడానికి కరపత్రాలు తీసుకొని రోడ్డు మీదకి వెళితే ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని లాగినప్పుడు, ప్రార్థనా మందిరం లోపలికి వచ్చి వాక్యం చెప్తున్న పాస్టర్ని గల్లాబట్టుకొని కొట్టినప్పుడు, మత మార్పిడి నిరోధక బిల్లు పేరుతో దేశవ్యాప్తంగా అనేక మంది పాస్టర్స్ని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఏ హిందువు మాట్లాడాడు? ఏ పూజారి మాట్లాడాడు? ఏ పీఠాధిపతి మాట్లాడాడు? అదే మాట్లాడలేదనేది మనసులో లేదు. వాళ్ళు మాట్లాడలేదు, కనీసం మాట్లాడలేదు. వాళ్ళు దాడి చేస్తూ కనీసం మాట్లాడలేదు. పైకి చూపించాడు. ఇక్కడ ఏ క్రైస్తవుడు కూడా దాడి చేయలే. ఒకవేళ మీరన్నది ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా? ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక చర్చి పాస్టర్ అయి ఉంటే, ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక చర్చి బిలీవర్ అయి ఉంటే, ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక సగటు చర్చికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే, పాస్టర్స్ అందరూ కూడా చెప్పేవాళ్ళు, అరే బుద్ధి లేనివాడా, ఏం పని చేసేవరా, బుద్ధి తక్కువ పని చేసావు, నీకు సిగ్గు లేదారా, నువ్వు ఎట్లా చేస్తావు ఆ పని అనేవాళ్ళం. కానీ అతను ఒక క్రైస్తవుడు కాదే, అతను ఒక ముస్లిం సహోదరుడు కాబట్టి ముస్లిం మత పెద్దలందరూ కూడా చెప్పారు ఆ విషయం. బహిరంగంగా వాడికి శిక్ష విధించండి, ముత్యాలమ్మ టెంపుల్ ముందు వాడికి శిక్ష విధించండి, మిగిలిన వాళ్ళకి భయం రావాలని చెప్పారు వాళ్ళు. మేము కూడా చెప్పాం, ఇన్సిడెంట్ జరిగిన రోజే చెప్పాం, ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసిన వాడిని వదలడానికి వీల్లేదు, వాడికి ఎలాంటి శిక్ష పడాలంటే అసలు ఇక్కడ తేజ హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రైస్తవులని కాదు, ఒక వ్యక్తిని నమ్ముకున్న దేవుని గురించి, కొంతమంది వ్యక్తులు ఆరాధించే దేవుని గురించి మాట్లాడి కించపరిచే హక్కు కానీ దాడి చేసే హక్కు ఎవరికి లేదు తేజ. ఎలా చేస్తాం? ముత్యాలమ్మ తల్లిని నేను దేవుడిగా ప్రార్థించను, దేవునిగా నేను అంగీకరించను, కానీ
ఆవిడ్ని పూజించే వాళ్ళు ఉన్నారు, ఆవిడని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆవిడంటే ప్రాణాలు దాన్ని ఇచ్చే వాళ్ళు గౌరవిస్తారు. ఉన్నారు. నేను గౌరవిస్తాను. ఉమ్, కించపరిచే హక్కు నాకెక్కడిది? ఆమెను నువ్వు పూజించు అని నువ్వు చెప్పడానికి నీకే హక్కు లేదు. ఆవిడ్ని నేను గౌరవించను అని చెప్పడానికి నాకే హక్కు లేదు. ఉమ్, నేను గౌరవిస్తాను. ముత్యాలమ్మ తల్లిని నేను గౌరవిస్తాను. ఉమ్, ముత్యాలమ్మని ఆరాధించే భక్తుల్ని గౌరవిస్తాను. వాళ్ళ మత విశ్వాసాలను గౌరవిస్తాను. వాళ్ళ పద్ధతులను గౌరవిస్తాను. ఉమ్, అంతవరకే. కించపరచను. కించపరిస్తే మీరు నన్ను గల్లాబట్టి అడగొచ్చు, నువ్వెవడురా కించపరచడానికి అని. ఉమ్. నా నేను నమ్ముకున్న దేవుని గురించి ప్రకటించుకోవడం వరకే నాకున్న హక్కు. నీ దేవుని గురించి కించపరుస్తూ మాట్లాడే హక్కు నాకు లేదని చెప్తున్నాను నేను. అసలు ప్రైజ్ ద లార్డ్ అంటారు కదా, ఉమ్. ఏంటి అది? దేవునికి స్తోత్రం అని అర్థం. ఉమ్. మీరు దేవునికి గుడికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం అని ఉమ్, మంచిగా చెప్పొచ్చు కదా. ఈ మధ్యన ఎందుకు పాస్టర్ ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నారు? అనాల్సిన అవసరం లేదు తేజ. ఇప్పుడు నాకు నచ్చుతుంది దేవునికి స్తోత్రం అనేది, మంచిగా నచ్చుతుంది. ప్రైజ్ అంటే ఉమ్, స్తోత్రం అని, ది ఉమ్. లార్డ్ అంటే ప్రభువుకి అని, ప్రభువుకు స్తోత్రం అని. నువ్వు నీకు కొన్ని క్రీస్తుకు interviews చెప్పడం వచ్చే ఇష్టం బయట. లేదు. ఇನ್ನು బ్రదర్, కొన్ని చెప్పాను ఇంటర్వ్యూస్ నేను. వచ్చా బయట. ఆ. ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అని అనుకో, ఉమ్. మీరు జై శ్రీరామ్ అన్నారు. నేను ఎందుకంటారు? నాకు అవసరం ఏంటి? ఉమ్. అసలు నిన్ను ఎవరు అనమన్నారు ప్రైజ్ ద లార్డ్ అని? చూసారా? నేను అనలేదు కదా. ఇంటర్వ్యూస్ చూడలేదా? ఇంటర్వ్యూస్ చూశాను చూడలేదన్నది కాదు తేజ. ఉమ్. నేను నిన్ను ప్రైజ్ ద ఇప్పుడు లార్డ్ అనమన్నానా? నేను జై శ్రీరామ్ అంట, మీరు అను. అంటారా? నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను. నేను శ్రీరాముడికి ఎందుకు చేయకూడతాను? నాకు అవసరం ఏముంది? ఉమ్, శ్రీరాముడు నా దృష్టిలో ఒక సాధారణమైన మనిషి. ఉమ్. మీకు సంబంధించినంత వరకు ఆయన దేవుడు. కాబట్టి మీరు జై శ్రీరామ్ అంటారు. మీ పాస్టర్లు అంటున్నారు కదా, ఎవరు? అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఫేక్ దాంట్లో అంటారు వాళ్ళందరూ. ఆ? ఫేక్ అంటారు. నేనెవరిని తేజ ఫేక్ అని చెప్పడానికి? వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అట్లా? నేనైతే అన్ను అని చెప్తున్నాను. దేశానికి జయగొట్టమను, జై భారత్ అంటారు. ఒకవేళ జై శ్రీరామ్ అంటే ఏమైపోతుంది? అసలు ఎందుకు అనాలి? ఎవరు శ్రీరాముడు? ఎవరు? నాకేంటి సంబంధం శ్రీరాముడితో? ఉమ్, శ్రీరాముడికి నేను ఎందుకు జయగొట్టాలి? ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను. నాకు ఒక 5 లక్షలు అప్పు ఉంది. ఉమ్, ఒక 5 లక్షలు ఇచ్చేళ్ళు అంటే నువ్వేమంటావు? నీ అప్పు నేను ఎందుకు కట్టాలి అంటావు. ఉమ్, అంటావు కదా. నాకు తలనొప్పి పుడుతుంది, కొంచెం ఈ స్పెట్స్ పెట్టుకో అన్నాను నిన్ను. నీకు నొప్పి వస్తే నేను ఎందుకు స్పెట్స్ పెట్టుకోవాలంటావు? అంతే కదా. ఉమ్, నాకు కొంచెం కడుపులో నొప్పి పుడుతుంది, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళరా ఉన్నా. నీకు నొప్పి వస్తే నేను ఎందుకు పోవాలంటావు కదా. ఇప్పుడు నువ్వు పూజించే దేవునికి నేను ఎందుకు చెప్పాలి జై అని? నాకు అవసరం ఏంది? ఉమ్. అది నీ వ్యక్తిగత విషయం.